ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రజలంతా కూడా తిరగబెట్టి మరగబెట్టి వాళ్ళని ఊళ్ళలోకి రాకుండా పగలగొట్టాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. కులాలను మతాలను చిచ్చుపెట్టి అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది. అటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రజలంతా తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రజలందరూ కూడా అధికారంలో లేకుండా మోదీ గారు అదేవిధంగా కరోనా టీకాలు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరికీ కూడా ఈరోజు డబ్బులు పెట్టి కొనుక్కోలేరు, వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా టీకాలు వేపించి పేదల ప్రాణాలు కాపాడినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళలు పేద మహిళలు బాత్రూములు లేక ఇంకా ఇంతకాలం 60 ఏళ్ళు అయినా కూడా మళ్ళా సౌండ్ తగ్గించిండ్రు. బహిర్భూమికి బయట పోతున్నారు మహిళలు. వాళ్ళందరికీ కూడా ఆత్మ గౌరవం ఉండాలని మరి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా మరుగుదొడ్ల నిర్మాణం చేపించి, అంటే పేదల కష్టం తెలిసిన వాడు, ఆ పేదల కష్టాన్ని కళ్ళతో చూసిన వాడు, అనుభవించిన వాడు కాబట్టి వాళ్ళ తల్లి ఒక పేద కుటుంబంలో బట్టి నరేంద్ర మోదీ తల్లి అందరి ఇళ్ళ అంట్లు తోమి తన పిల్లల్ని పెద్దగా చేసింది. నరేంద్ర మోదీ గారి తండ్రి రైల్వే స్టేషన్ లో ఛాయ్ బండి నడుపుకుంటూ ఛాయ్ అమ్ముకుంటూ తన పిల్లల్ని కూడా పెద్దగా చేసి మరి చదివించి పెద్దగా చేసినటువంటి వాళ్ళ తండ్రి ఛాయ్ బండి దగ్గర తండ్రికి సాయం చేస్తూ ఛాయ్ కూడా సాయంత్రం పూట పోయి ఛాయలు అందించినటువంటి నాయకుడు ఈరోజు దేశ ప్రధాని అయ్యిండు. అంటే దేశ ప్రజల యొక్క కష్టాలు తెలిసిన వాడిగా, తన తల్లి కష్టాలను చూసిన వాడిగా ఈరోజు ఆడబిడ్డలు కష్టపడద్దు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం మనందరికీ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరము, మనకు అవసరము, మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం అవసరం. ఈ ఎన్నికలు లోకల్ ఎన్నికలు కావు, ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కావు, ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావు, మున్సిపాలిటీ ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు దేశం కోసం, మనందరి భవిష్యత్తు కోసం దేశ ప్రధాని ఎవరు ఉండాలని ఎన్నుకోపోయేటటువంటి ఎన్నికలు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశంని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి 11వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని కరోనా కష్టకాలంలో కూడా ఈ 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో 11వ స్థానంలో ఉంటే ఈ 10 ఏళ్లలో కరోనా యొక్క సంక్షోభంలో కూడా ఈ దేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్లినటువంటి నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఒక పక్క కరోనా సంక్షోభం ప్రపంచాన్ని అంతా వణికిస్తే భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఈ కరోనా కారణంగా 140 కోట్ల మంది, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మన భారతదేశం. కోట్లాది మంది ప్రాణాలు పోతాయి. సగం మంది కోట్ల మందికి రేషన్ బియ్యాన్ని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరి వాడిలో భోజనం పేద పిల్లలకు, తల్లులకు, అదేవిధంగా మహిళా సంఘాలకు ముద్రా లోన్లు, అదేవిధంగా రైతులకు మోదీ పైసలు అని అంటారు మనమంతా. కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 సార్లు 2000 3 సార్లు సంవత్సరానికి 6000 డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తా ఉంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ఈరోజు పేద ప్రజల కష్టాన్ని, రైతుల కష్టాన్ని ఈరోజు అందరినీ కూడా పక్క దూరం చేయాలని తపంతో నడుస్తూ ఈ భారతదేశాన్ని అభివృద్ధి పరంగా నడిపించేటటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో వచ్చే భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్య అందియాలి, ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఉచిత వైద్యం చేయించాలి, ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సరానికి 5 లక్షల రూపాయల యొక్క అందించి పేద ప్రజలకు అందరికీ కూడా ఆసుపత్రుల్లో వైద్యాన్ని అందించేటటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు చేస్తా ఉన్నారు. వాళ్ళకంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా ట్రైనింగ్లు ఇప్పించి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇప్పించి ఆయా ప్రాంతాల్లో పల్లి ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడనే మన దేశంలోనే ఉత్పత్తులు అంటే వస్తువులు మన దేశంలోనే ఏ ప్రాంతంలో ఏ వస్తువులు తయారు చేయడానికి అవకాశం ఉందో ఆ వస్తువులని తయారు చేస్తూ అందరికీ కూడా గ్రామాన ప్రతి మండలాన ఉన్నటువంటి
నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటటువంటి అవకాశాల కోసం నరేంద్ర మోదీ గారు ప్రణాళికలు చేసుకొని ముందుకు పోతున్నారు. వచ్చేటటువంటి 2047 కల్లా అంటే ఇంకొక 23 ఏళ్ల లోపల భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. ఆ 100 ఏళ్ల లోపు భారతదేశం ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. ఈ దేశంలో మన ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నారు. ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలి, ప్రతి ఒక్కరు ఆర్థిక స్థితిమంతులు కావాలి. ఈ దేశంలో పేదరికం ఉండకూడదని ఒక లక్ష్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. మన దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపి ఈ భారతదేశం యొక్క అభివృద్ధికి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే విధంగా నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మన కోసం, మన అందరి కోసం ఈ దేశానికి అవసరం. ఈ రోజు నరేంద్ర మోదీ గారికి ఎదురు ఎవరు లేరు. నరేంద్ర మోదీ గారికి ఎదురు ఈ రోజు ఏ ప్రతిపక్షంలో కూడా ఆయనకు సరితూగే నాయకుడే ఈ దేశంలో ఇవాళ లేరు. ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? 17 సీట్లు గెలిస్తే తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, 17 గెలిపియండి, కాంగ్రెస్ పార్టీ పైన అధికారంలోకి వస్తుంది, మేము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇయ్యాలంటే మమ్మల్ని గెలిపియాలంటున్నాడు. ఓసారి 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి మళ్ళీ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ప్రజలను ఒకసారి మోసం చేసి దాక మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 6 గ్యారెంటీలు వస్తామంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. ప్రజలని ఒకసారి కాదు పదే మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశాన్ని ఒక పక్క ప్రపంచ దేశాల్లో పోటీగా భారతదేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతుంటే కులమతాల పేర్లతోనే ఈ దేశాన్ని విడదీస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కులాల పేరు మీద, మతాల పేరు మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళ అధికారం కోసం 6 గ్యారెంటీలను ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండ్రో అదే విధంగా ఈ దేశాన్ని కూడా చిన్న భిన్నం చేయాలని ఈరోజు కుల మతాల రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఈరోజు కొత్త ఓటు పరంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు తిప్పి కొట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాలమూరులో ఓడిపోతున్నామని అరుణమ్మని పెద్ద ఎత్తున అరుణమ్మకి ప్రజల్లో పలు ఆదరణ ఉంది. ఆ బయటకెళ్ళి వచ్చిన ఆయన దొరికొచ్చుకున్న ఒక ఆయన వాళ్ళకి ఎవరు గుర్తుపట్టలేరు. కాంగ్రెస్ పార్టీ మొన్న హాస్పిటల్ ఇచ్చి మోసం చేసిందని ఈరోజు ప్రజలంతా తిప్పి కొడుతుంటే ఓర్చుకోలేక అరుణమ్మ మీద పెద్ద ఎత్తున దుర్భాషలు ఆడుకుంటా, అడ్డగోలుగా తిట్టుకుంటా, అడ్డగోలుగా మాట్లాడుకుంటా, ఒక మహిళ అనేటువంటి గౌరవం లేకుండా కింద పడేసి తొక్కుతాం, నిన్ను ఓడగొడతామనేటటువంటి మాట వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ 3 బిడ్డలంతా మీ ఆడబిడ్డ ఎమ్మడి నిలబడి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడబిడ్డలు మరి వాళ్ళకి ఆడబిడ్డలు లేరా? వాళ్ళ రాజకీయాల్లో ఒక ఆడపిల్ల బయట మంచిగా ప్రజలకు పనిచేసి పేరు తెచ్చుకొని బయటకు వస్తే ఒక పాలమూరు బిడ్డ ఇలా గట్టి పోటీ ఇచ్చి అరుణమ్మ గెలుస్తుంది, మోదీ గెలుస్తున్నాడు, మోదీకే ఓటు, అరుణమ్మకే ఓటు అని ప్రతి ఊళ్ళో ప్రజలు చెప్తుంటే చూసి మోసలేక నిన్ను కింద పడేసి తొక్కాం, నీ కింద పడేసి తొక్కండి, మనం కాంగ్రెస్ గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మరి మీ పాలమూరు బిడ్డ, మీ అక్కని, మీ ఆడబిడ్డని గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్నాం. మన ఇళ్లలో ఆడబిడ్డ ప్రతి ఒక్కరూ మేమే నిలబడినాం, మేమే ఉన్నాం, మా ఆడబిడ్డలు మేము గెలిపించుకుంటాం, బయట మేము గెలిపియాం, మా ఇంట్లో మేము గెలిపించుకున్నామని ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉన్న అరుణమ్మని మీరే అరుణమ్మ మీ ఇంట్లో అక్క నిలబడింది, మీ యొక్క బిడ్డ నిలబడింది, మీ చెల్లెలు నిలబడింది మీరు భావనకున్న అందరూ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ భారత్ మాతాకి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.